అపజయాలు ఎదురైతే కుంగిపోవుడెందుకు, అపజయాలు ఎదురైతే కుంగిపోవుడెందుకు, విజయానికి తొలిమెట్టని నడువును ముందుకు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, జాతికి సూక్తినిచ్చే వివేకానందుడు, జగతికి ఒక స్ఫూర్తినిచ్చే వెలుగుతున్న సూర్యుడు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా. నీలోనే విశ్వముంది నిన్ను నువ్వు తెలుసుకుంటే, నీలోనే విజయముంది నిన్ను నువ్వు గెలుచుకుంటే, వెనక ముందు ఏముందని ఆలోచన మానుకో, వెనక ముందు ఏముందని ఆలోచన మానుకో, నీలో ఏముందోనని లోన చూసుకో. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, జాతికి స్ఫూర్తినిచ్చే వివేకానందుడు, ఖండాంతర ఖ్యాతి తెచ్చే వెలుగుతున్న సూర్యుడు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా. రాత కర్మ అంటూ నీకు రాయవు ఏ చేతులు, నీ రాతను రాసేది నీ మంచి చెడు చేతలు. చేసి చేసి ఓడిపోతే ఓటమసలే కాదు, చేసి చేసి ఓడిపోతే ఓటమసలే కాదు, ప్రయత్నమే చేయకుంటే విజయమసలే రాదు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, జాతికి తన స్ఫూర్తినిచ్చే వివేకానందుడు, ఖండాంతర ఖ్యాతి తెచ్చే మేధో సంపన్నుడు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా. సహనమే నీ జీవితాన్ని సానబెట్టి తీరుతుంది, కోపమే నీ ఉన్నతికి శాపంగా మారుతుంది. కోటిలోన ఒకరుగా ఉండు బతుకు ఎందుకు, కోటిలోన ఒకరుగా ఉండు బతుకు ఎందుకు, నూటిలోన ఒకటిగా సాగిపో ముందుకు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, జాతిని జాగృతము చేసే వివేకానందుడు, యువతకు ఒక స్ఫూర్తినిచ్చే వెలుగుతున్న సూర్యుడు. యువతరమా నవతరమా. వివేకానంద స్వామీజీ 161 సంవత్సరం పుట్టినరోజును మా ఇజాపేట గ్రామంలో మా హిందూ ధర్మం ప్రకారం హిందువులందరం కలిపి చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. నిజంగా ఆయనను ఈరోజు తలుచుకుంటామంటే మన హిందూ ఖ్యాతిని ప్రపంచంలో చాటిన వ్యక్తి, అంత పెద్ద గొప్ప వ్యక్తి మళ్ళీ ఇప్పటివరకు పుట్టాడు సుఖ. ఎందుకంటే అటువంటి తెలివి, అటువంటి అమెరికాలో ఇంగ్లీష్లో మాట్లాడుతూ వైట్ హౌస్లో ఆ రోజు అమెరికాలో అందరినీ ఒక 2 నిమిషాలు సైలెన్స్గా ఉంచిన వ్యక్తి, అంత పెద్ద గొప్ప వ్యక్తి. ఆయన విషయంలో ఎంత మనం చెప్పినా తక్కువనే. ఆయన పుట్టినరోజుని ఈరోజు మా వివేకానంద సంఘం తరఫున, మా గ్రామం తరఫున అందరం చాలా బ్రహ్మాండం చేసుకోవడం జరిగింది. వివేకానంద జయంతి సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గైడెన్స్ యూత్ సభ్యులకు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీటీసీ గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్కి, అలాగే గ్రామ పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఈ 161 జయంతి సందర్భంగా
మేమందరం రావడం, అందరం కలవడం చాలా సంతోషం. అలాగే ప్రతి సంవత్సరం ఈ యూత్ వాళ్ళు బాగా పిల్లలకు కానీ వేరే వాళ్ళకి కానీ మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఈ వివేకానందుడు 30 సంవత్సరాలకి ఎన్నో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిర్రు. అక్కడ మన అమెరికాలో సానా సభలకు వెళ్ళినప్పుడు ఈయనకు ఒక 2 నిమిషాలు టైం అని అడిగితే ఈయన గంట సేపు మాట్లాడినా ఒక్కళ్ళు సుఖ తప్పుడు వేయకుండా ఈయన ప్రవచనాలు వినడం జరిగింది. ఈయన చూసి మనం సుఖ నేర్చుకోవాలా. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన గైడెన్స్ యూత్ వారికి మరొకసారి ఈ కార్యక్రమం విచ్చేసినట్టు అందరికి నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క 161 వివేకానంద జన్మదిన సందర్భంగా విచ్చేసిన పెద్దలకు, కమిటీ చైర్మన్కి, సొసైటీ చైర్మన్ వాళ్ళకి, గ్రామ సభలకి అందరికీ మా యొక్క ధన్యవాదములు. ఈ యొక్క వివేకానందుని గుర్తు చేసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం కావచ్చు. ప్రతి ఒక్క మనిషి కూడా ఆయనలాగే ఎన్ని రోజులు బతకమన్నది ముఖ్యం కాకుండా ఎంత బతకాము, ఎలా బతకాము, ఎంతవరకు మన వాళ్ళ ప్రయోజనం దేశానికి ఉంది, మన వల్ల ఇంకొకరు బతుకుతున్నారు అనేదే ముఖ్యము. మేము రాసిన కొటేషన్ కూడా అదే, నిన్ను నువ్వు జయిస్తే విశ్వాన్ని జయించినట్టే. ప్రతిరోజు ఈరోజు చేసింది రేపటికి ఏ కొద్ది నీలో మార్పు కనిపించినా అది నిన్ను నువ్వు జయించుకున్నట్టే. అదే ఈరోజు ఒకరోజు కావచ్చు, ఈరోజు ఒక బొట్టు అలా గడుస్తుకున్న కొద్దీ ప్రతిరోజు ఎంతో కొంత నీలో ఒక ఇంప్రూవ్మెంట్, మార్పు రావాలి. జనాలందరూ యువత మొత్తం ఈరోజు చదువులకు బానిస కాకుండా వేరే వేరే వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. అదే ఒక చాలా అద్భుతంగా తీవ్రంగా పరిణమించాలన్న విషయం ఇది. ప్రతి ఒక్క యువత ఎంతో గుర్తుపెట్టుకొని అగ్ని కండరాలనే అంత ఉద్రితంగా యువత ముందుకు పోతేనే దేశమైన ఒక కుటుంబమైన బాగుపడుతుంది. దానికోసం ఎంతో శ్రమించిన వివేకానందకు ఈ యొక్క జయంతి రోజు సందర్భంగా ఇలా శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది మన అందరి యొక్క ధర్మం, ఉద్దేశం. జై వివేకానంద! వివేకానంద 161వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాము. అయితే భారతదేశంలో యువకులు ఇంకా లేరా అనేటువంటి పరిస్థితిలో అప్పట్లో స్వామి వివేకానంద అనేటువంటి ఒక యువకుడు మద్రాసులో ఉన్నాడు. ఆ మద్రాసు నుంచి పిలిపియండి అని హైదరాబాద్కు పిలిపడం జరిగింది. ఎటువంటి సమావేశం అంటే అక్కడ ఉర్దూ మహాసభలు జరుగుతున్నాయి. ఆ ఉర్దూ మహాసభల్లో ఒక హిందూ అయినటువంటి యువకుడు మాట్లాడితే ఎట్లా ఉంటుంది అనేటువంటి చాలా అభ్యంతరాలు వచ్చినాయి. కానీ చికాగోకు ముందు మన హైదరాబాద్లోనే ఉస్మాన్ అనేటువంటి ఒక సమావేశం జరుగుతున్నది. ఆ సమావేశానికి హిందువుని పిలిచి మాట్లాడిపించడం జరిగింది. అక్కడనే వివేకానంద మొదటి ప్రవచనం అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్రవచనంలో అక్కడ 1 గంట సేపు కూడా అక్కడ వచ్చినటువంటి వివిధ మతస్థులందరూ కూడా మంత్రముగ్ధులు అయిపోయి మనకు చికాగోలో జరిగేటువంటి సమావేశానికి ఈ యువకుడిని పంపిస్తే బాగుంటుంది అనేటువంటి ముద్ర పడింది. అప్పుడే అతనికి చికాగోకు వెళ్ళడానికి అవకాశం దక్కింది. అట్లాంటి ఉర్దూ మహాసభల్లో కూడా ధారాళంగా మాట్లాడి ఆ యొక్క మన హిందూ ధర్మము, మన భారతదేశ ధర్మం ఈ విధంగా ఉండాలనేటువంటి భారతదేశ ధర్మాన్ని ప్రపంచ దేశాలకు ప్రఖ్యాతిగాసినిగా చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. కాబట్టి స్వామి వివేకానంద ఒకటే మాట అన్నాడు, ఇనుప కండలు ఉక్కు నరాలు ఉన్నటువంటి యువకులను 10 మందిని నాకు ఇవ్వండి, భారతదేశాన్ని ఒక మంచి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి భారతదేశమాతకు కిరీటం ఉన్నటువంటి దేశంగా తీర్చిదిద్దుతానన్నాడు. కాబట్టి అందుకోసమే మనము మన యొక్క వివేకానందను మనము మన హిందూ ధర్మము, భారతదేశ ధర్మాన్ని కాపాడినటువంటి కిరీటి స్థాయిలో నిలబెట్టినటువంటి వ్యక్తిగా మనం ఈరోజు అతని యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ధన్యవాదాలు.